నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సెప్టెంబర్ 7వ తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. సో ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ కర్కాటక రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? తప్పకుండా అబ్బా. కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సౌఖ్యము అని చెప్పవచ్చు. ముందుగా మరి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి 95% ఓకే, ఒక 5% మాత్రమే ఉంది. అదేమిటి అనేది మనము డిస్కస్ చేద్దాం. ముందుగా చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి సమయాలు, పట్టు విడుపు, మన గ్రహణం పట్టు సమయము, విడుపు సమయాన్ని చూసుకునేటువంటి సందర్భం చేద్దాం. దీనికంటే ముందు హా అక్షరము బాగా గమనించుకోండి. కర్కాటక రాశి హరీషు, హారిక, హర్షిత్, హర్షిత, హాశ్రిత ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు 2022 సుమారుగా 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు వరకు కూడా వివాహం కాని వారికి వివాహం అవ్వడమా, సుమారుగా 2021 నవంబర్, డిసెంబరు లేదా 2022 ఆగస్టు నుండి వివాహం కాని వారికి వివాహం జరగడమా, వివాహం జరగగానే సంతానం కలగడమా, లేదా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఆపరేషన్స్ ఏమైనా జరగడమా, చాలా ఇబ్బందికరమైన 100లో 65% ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటే 35% కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితులు ఇట్టి కర్కాటక రాశి వారు ఫేస్ చేశారు. అద్భుతంగా ఒక వెలుగు వెలిగినటువంటి వారు ఇట్లా బక్కగా అయిపోయినటువంటి వారు ఉన్నారు. కనుక మరి వారికి సంబంధించి మనకు చూసుకున్నట్టయితే ఇట్టి కర్కాటక రాశి గ్రహణం మనకు 9:56 ప్రారంభం కాబోతూ ఉన్నది. 7వ తారీఖు వీరు చూడొచ్చును, గ్రహణాన్ని వీరు వీక్షించవచ్చును. మేషరాశి వారు, వృషభ రాశి వారు, అదే విధంగా కర్కాటక రాశి వారు వీక్షించవచ్చు, పర్వాలేదు. సో ఈ కర్కాటక రాశి వారికి కొంత అంటే అదేమిటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఏ జాగ్రత్తలు తీసుకుంటే 90% సూపర్ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుదాం. ఎవరికి అనేది కూడా చూద్దాం. మొత్తానికైతే సౌఖ్యంగా ఉంది. గడిచిన రోజులు బాగా లేవు. చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించే అటువంటి సందర్భాలు ఎన్నో ఫేస్ చేసి ఉన్నారు వీరు. ప్రజెంట్ కూడా కొంత దుఃఖంతో కానీ, అదేవిధంగా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, మ్యారిటికల్ లైఫ్ కానీ, తలచిన పనులు కుంటుబడుట కానీ, దీనికి తోడు లాభించే చోటనే మనకు నష్టం కలిగించే అటువంటి సందర్భాలు కానీ, ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ప్రజెంట్గా వీరికి మరి కొంత రాహుగ్రస్త చంద్రగ్రహణము శుభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మనకు స్పర్శకాలము 9:56 అని చెప్పుకున్నాం. అదేవిధంగా మధ్యకాలము 11:41, అదేవిధంగా గ్రహణ పుణ్యకాలము మనకు సుమారుగా కూడా అంటే మోక్షకాలము 1:26 AM అంటే 8వ తారీఖు తెల్లవారుజామున సుమారుగా మొత్తానికి 3:30 కూడా మనకు ఇట్టి గ్రహణ పుణ్యకాలము అనేటువంటిది చెప్పబడుతూ ఉన్నది. కనుక ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో తప్పకుండా వీరు గ్రహణాన్ని ఈ గ్రహణం పట్టేటువంటి సమయం ఏదైతే ఉందో ఇట్టి సమయంలో ఖచ్చితంగా మృత్యుంజయ మంత్రాన్ని వీరు చదువుకోవాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ వందనాత్ మృత్యోర్మోక్షయం అమృతాత్ ఇది కానీ, లేదా ఓం నమః శివాయ కానీ, ఈశ్వరునికి సంబంధించినటువంటి మంత్రాలను బాగా చదువుకోండి.
మంచి ఫలితం ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలను చూసుకోబోయే ముందు ఒక మాట. వ్యక్తిగత జాతక రీత్యా వారికి నడిచేటువంటి దశ అంతర్దశలను బట్టి, జాతకంలో ఏర్పడే యోగాలను బట్టి వీరికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది, ఓ ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా బాగుండదా, లేదా నేను ఈ రూట్లో ఏ ఇంటికి సంబంధించినటువంటి ద్వారంలో ఉంటే నివసిస్తే నాకు లక్కు కలిసి వస్తుంది, లేదా నాకు ఏ వైపు నుండి సంబంధాలు వస్తవి, అబ్బాయి కానీ అమ్మాయి కానివ్వండి. ఇలాంటి సందర్భాలలో స్త్రీమూర్తులకైనా మరి ఎలాంటి భర్తను పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి సందర్భాల అంటే చాలా ఉంటాయి డౌట్స్. అప్పుడు మనము కర్కాటక రాశి వారికి కొంత బాగుంది కొంత బాగాలే అని చెప్తున్నాం. మరి అందరికా అంటే ఇదే చెప్తున్నా, జాతకరీత్యా చూసుకోవాలి. జాతకంలో ఉండేటువంటి నష్టగ్రహాలు అవి దుస్థానాలలో కానీ, కొంత అవి ఇబ్బంది మనకు లక్ష్మీ స్థానాలలో కానీ ఉంటే ఏం జరుగుతుంది ఏం జరగది, మనం నడిచే దశ భుక్తి అంతర్దశలు చూసుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది. కనుక అది గమనించుకోవాలి. కొంత ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కర్కాటక రాశి వారికి కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటివి ఏదైనా కావచ్చును. ఇప్పుడు కొందరికి మాట్లాడుతూనే కొందరు మొన్న సంగారెడ్డిలో అనుకుంటా ఎవరో కాల్ చేశారు, లెక్చరర్ అతను కాలేజీలో ఉంటూ ఆల్ ఆఫ్ సడన్గా గట్టిగా అరిచి కింద పడిపోయాడట. హాస్పిటల్ తీసుకువెళ్ళారు. దగ్గర 10-15 రోజులు కోమాలో ఉన్నారు. లోపల చిన్న మెదడుకు సంబంధించి అంటే లోపల నరాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ వచ్చి జనాలను గుర్తుపట్టట్లేదట. గజని అట్లా అయిపోయింది పాపం. ఇప్పుడు కొంచెం మనకు క్యూర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంచెం అంటే ఎంతైనా బాధే. ఇప్పుడు లెక్చరరు తను అద్భుతంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాడు, ఈ విధమైనటువంటి పరిస్థితి చెప్పలేం, కర్మ. సో నరాలకు సంబంధించినటువంటి బలహీనత ఎక్కువగా ఆలోచించకండి, ఇది గుర్తుంచుకోండి. ఇక ధననాశనము, ఏదో ఒక రకంగా మీ ఇంట్లో నిల్వ చేసినటువంటి డబ్బుకు కానీ, మీ దగ్గర సేవింగ్ ఉండేటువంటి డబ్బులకు రెక్కలు వచ్చి కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి, ఏ రకంగానైనా ఖర్చులు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి వారు. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే డిప్రెషన్కు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నవి, జాగ్రత్త. అకారణంగానే కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. మరి గురువుగారు వీడియోలో మొదట్లో బాగుంది అని చెప్పారు, మరి ఇవన్నీ ఏంది అనే డౌట్ కూడా రావచ్చు. ఎవరి జాతకంలో చంద్రుడు బాగా లేకుంటే, ఎవరి జాతకంలో చంద్రుడు సూర్యుడు కలిసి ఉన్న, చంద్రుడు రాహువు కలిసి ఉన్న, చంద్రుడు కేతువు కలిసి ఉన్న, ఇప్పుడు జరిగేది రాహుగ్రస్త చంద్రగ్రహణం. మీ జాతకంలో ఉంటే మీ జాతక గ్రహణ దోషము అంటారు, దీనిని జాతక గ్రహణ దోషము అంటారు. సో ఇట్టి జాతక గ్రహణ దోషము ఒకవేళ మీకు ఏర్పడిందంటే తీవ్రమైన ఇబ్బందులు అయితే ఉంటవి. దీనికి సంబంధించి తప్పకుండా కర్కాటక రాశి వారు దగ్గరలో ఉండేటువంటి దేవాలయం కానీ క్షేత్రానికి కానీ వెళ్ళాల్సి ఉంటుంది. అటు పిమ్మట అక్కడ నిద్ర చేయాల్సి ఉంటుంది.
ఒకసారి కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు తప్పకుండా నన్ను కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీరు కొంచెం అంటే ఇట్లా ఈ ముఖంగా కాకుండా వేరే ఒక మంత్రం వీరికి ఇచ్చేది ఉంటుంది. ఆ మంత్రానికి సంబంధించి ఇప్పుడు ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా సపరేట్గా ఉంటుందంట. వారి చార్ట్ను ఒకసారి చూసి వారికి ఇద్దాం. ఎందుకంటే పాపం వాళ్ళకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఉన్నవి. సో వారి మంచి కోరి ఇద్దాము అని నేను చెప్తున్నాను. అది వారి ఇష్టము. ఒకటి రెండవ విషయం ఏమిటి అంటే, ఒక చెట్టు కింద మనం కూర్చుంటాం. ఏం జరుగుతుంది? అద్భుతమైనటువంటి ఆక్సిజన్ మనకు ఆ చెట్టు ఇస్తుంది, అవునా కాదు? దానికి మనం మనీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అదే కరోనాలో ఆక్సిజన్ లెవెల్స్ అందక ఎన్ని ఆక్సిజన్ పాయింట్స్ కానీ ఎన్ని ఆక్సిజన్స్ పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. దానికి ఎన్ని లక్షల ఖర్చు అవుతున్నది అర్థం చేసుకోండి నా పాయింట్ ఒక్కసారి, అవునా కాదు? నేచురల్గా చెట్టు నీకు ఆక్సిజన్ ఇస్తుంది, తీసుకో. వద్దు అనుకుంటే నువ్వే ఆక్సిజన్ చేయాలనుకుంటే 4-5 లక్షల రూపాయలు ఖర్చు అయితే అది 2-3 మనుషులు కష్టం. పంచాంగము పుస్తకంలో లేదా ఇంకేదైనా ఉన్నట్టయితే చూసుకొని మీరు మూవ్ కావచ్చును. అది ఫ్రీయే, ఎవరు దానికి ఉండదు. ఖచ్చితంగా మాకు ఇది కావాలి, మాకు ఈ యోగం ఏర్పడాలి, మేము అందరికంటే అద్భుతంగా ఒక వెలుగు వెలగాలి, మా జీవితంలో మార్పు రావాలి, మేము అత్యంత అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరానికి చేరాలి అని అనుకునేటువంటి వారు, నా జీవితంలో నాకు ఈ మార్పు రావాలి అనుకుంటే కన్సల్ట్ కావాల్సిందే, అవునా కాదు? ఫ్రీగా మనకు పంచాంగం ఉంది, కానీ సబ్జెక్టుకు మనం పే చేయాల్సిందే, ముందుకు పోవాల్సిందే. కనుక వన్స్ నన్ను కన్సల్ట్ అయినటువంటి వారికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీ జీవితంలో అద్భుతమైనటువంటి పూల పాన్పు వైపుగా నేను తీసుకుపోకుంటే నన్ను అడగచ్చు, అంతే. సో ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ అనేది కర్కాటక రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.